వైఎస్ఆర్సీపీకి రైతులు అత్యంత కీలకమన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ దృష్టిలో వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకొనిపోయిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల సమస్య ఏది వచ్చినా పరిష్కరించారని గుర్తు చేశారు సజ్జల. చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఇక వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం సమావేశంలో పాల్గొన్నారు సజ్జల. అధ్యక్షుడికి దీని మీద ఎంత ఆసక్తి ఉందనేది మీ అందరికీ తెలిసిందే. మన పార్టీ పేరులోనే అది ఇమిడి కూడా ఉంది. సో ఇన్ని రకాలుగా కీలకమైన విభాగం, దీని మీద మనం చర్చకు కూర్చున్నప్పుడు ఏదో ఉపన్యాసాలకని కాకుండా అభిప్రాయాలు కూడా షేర్ చేసుకొని ఆ కంటిన్యూస్గా పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తారో ప్రజలతో మమేకమై ఉండాలి. ఈ పర్టికులర్ రైతులకు అగ్రికల్చర్కి సంబంధించి వస్తే మన అధ్యక్షుడు ఆశించిన విధంగా వాళ్ళతో మమేకమై ఉండడంతో పాటు ఒకటి పార్టీకి గైడింగ్, అటు రైతులకు గైడింగ్ ఫోర్స్గా ఉండగలిగేట్టు తీర్చిదిద్దుకోవాల్సి. అయితే ఈసారి మనం సంస్థాగతంగా పకడ్బందీగా పార్టీని ఏదైతే తయారు చేస్తున్నామో ప్రతి విభాగం కూడా తను సొంతంగా తన కార్యక్రమాలు తను నిర్దేశించుకోవడం, వాటికి రూపకల్పన చేసుకోవడం. ఎందుకంటే పైన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మనం ఏదనుకున్నా అమలు జరగాల్సింది కానీ, ప్రచార రూపంలో కానీ, లేదా సమస్యను అడ్రస్ చేయాలన్నా, సమస్యను తెలుసుకోవాలన్నా ఈ కింద గ్రాస్ రూట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలంటే పెద్ద లింక్ వచ్చి మండల స్థాయి. ఇక్కడ మనం చేసే ఏదైనా నిర్ణయాలు మీరు తీసుకున్నా అవి కిందికి తీసుకెళ్ళడము, యాక్టివిటీ టేకప్ చేయడం కూడా సులభం అవుతుంది. ఒకటి సంస్థాగతంగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2 years పూర్తి అవుతుంది. అత్యంత ఒక దుర్మార్గమైనది, అసలు ప్రభుత్వం అనడానికి వీలు లేని ఒక ఆర్గనైజ్డ్ అరాచకపు మాఫియా. దాని పరిపాలన అనేది లేదు. పరిపాలన అంటే మనం దాన్ని ఏమంటే ఆర్గనైజ్డ్గా ఉండేది. ఆర్గనైజ్డ్గా మాఫియా ఉంది, ఆర్గనైజ్డ్గా అరాచకం ఉంది, ఆర్గనైజ్డ్గా రాక్షసత్వం ఉంది. మొత్తం చట్టం మొత్తం ఏదైతే పర్పస్ కోసం పెట్టారో దానికి భిన్నంగా ఆ చట్టాన్ని వాడుకొని ఆ చట్టం అలాంటి శక్తులకు, అరాచక శక్తులకు, మాఫియాకు పనికొచ్చే రకంగా ఉంది. సామాన్యుడికి కానీ సొసైటీకి కానీ పనికిరాకపోవడమే కాకుండా శత్రువుగా కూడా తయారైంది. అది మనం ఈ 2 years తర్వాత చూసింది. ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఈ 2 ఏళ్లకు మనం ఇదంతా రికార్డు చేయాలి. కేవలం రైతులకు సంబంధించినంత, అగ్రికల్చర్కి సంబంధించినప్పుడు ఎంత డ్యామేజ్ జరిగింది, ఓవరాల్గా రైతులు ఎంత నష్టపోయారు, అసలు ఇస్తామన్నవి ఇవ్వకుండా మోసం చేసింది ఒకటైతే, వాళ్ళ దానికి సంబంధించిన దీన్ని కూడా వాళ్ళ జోబులు కొట్టి, వాళ్ళ ఉసురు కొట్టుకొని ఏ రకంగా తయారయ్యారు చేశారు. అది విత్తనాల దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా అడ్డంగా వదిలేసి, మార్కెట్ దీనిలోకి వదిలేసి ఆ దోపిడి కూడా మళ్ళీ వీళ్ళే చేసుకుంటూ, యూరియా దొరకలేదంటే సంక్షోభం వచ్చిందంటే వీళ్ళకి లాభం వచ్చిందంటే. చంద్రబాబు నాయుడు గారి సొంత సంపద సృష్టి ఏదంటే ఇది ఈ రకంగా జరుగుతుంది. సంపద సృష్టి అయితే సొంత సంపద సృష్టి, అది ఏ రకంగా అంటే దాంట్లో కొత్త కొత్త కళలు అంటే తీసుకొచ్చినారు. అవి మనం కళ ముందు చూస్తున్నాం. డైలీ ఖచ్చితంగా స్టేట్లో ఏ యాక్టివిటీ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇదే ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లో రివ్యూలు అయితే ఖచ్చితంగా జరిగేవి. అందులో ఒకటి ఖచ్చితంగా ఏంటంటే రైతులది డిఫరెంట్ సెక్షన్స్, వాటికి సంబంధించి అగ్రికల్చరు పంటలు ఏమన్నా ఎక్కడన్నా ఎక్కడ దొండకాయలు మూవ్ కాలేదంటే కూడా ఇక్కడ డెసిషన్ అయిపోయింది. అక్కడ నుంచి అంటే ఏదైనా ట్రైన్ పెట్టి, స్పెషల్ ట్రైన్ పెట్టి మూవ్ చేయాలన్నా, అరటికాయలు చేసి ఏది అంటే ఈ లక్షణం ఉంటే ప్రభుత్వానికి, నాయకుడికి, పాలకుడికి, అప్పుడు సమస్య ఎంత వచ్చినా కూడా ప్రజలకు ధీమా ఉంటుంది. ఎస్, మాకు ఏదైనా వస్తే చూసుకునే ఆయన ఉన్నాడు, ఆయన వెనక ఆయన ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కదిలిస్తారని. అంతకంటే పెద్ద నీళ్ళు మనకు అక్కర్లా. నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు నా అవసరమే ఉంది, ప్రభుత్వం అవసరమే ఉంది. ప్రభుత్వం అవసరం ఎప్పుడు వస్తుంది? క్రైసిస్ వచ్చినప్పుడు వస్తుంది. అది నిజంగా రన్నింగ్ ప్రోగ్రామ్. ఎట్లా వస్తుంది నాకు తెలియక కదా. ఇప్పుడు పోనీ ఆయన ఏమన్నాను ఇవ్వదలుచుకుంది అయితే అనుకోవచ్చు. తను చెప్పినాడు నేను ఎప్పుడు ఇస్తానన్నాడు.
20,000 మేమే ఇస్తామన్నాడు, సెంట్రల్కి సంబంధం లేకుండా. 20,000 ఇస్తామన్నప్పుడు తను ఇచ్చింది అలా లేదు. కనీసం ముందు ఉన్నదన్నా ఇవ్వాలిగా. అది అమ్మఒడి 2 రన్నింగ్ ప్రోగ్రామ్స్. దాని వరకు పే చేసి అమ్మఒడి ఏమన్నది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. మరి ముందైతే ఉన్న వాళ్ళకి ఇవ్వాలిగా. తర్వాత కాబట్టి నీళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చిండొచ్చు. అనాథాశ్రమకి రైతులకు బేస్ ఇదైతే పోనీ నువ్వు మళ్ళీ ప్రూవింగ్ చేయాలా? ఉన్న రైతులకైతే ఇవ్వాలి. పోనీ రైతులు వాళ్ళంతా కరెక్టా అవునా కాదా తెలుసుకోవాలనుకుంటే అన్నాడు చేసింది అధికారులు అదే అధికారులుగా చేసి కొత్త వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు. ఏది చేసినా ఇవి అది వాళ్ళే ప్రచారం. హెచ్పి లాగా హిమాచల్ ప్రదేశ్లో కట్ చేస్తున్నారు, జీతాలు కట్ చేస్తారని. అలాగే ఇక్కడ చేయకపోతే ఇంకా స్టేట్ మునుగుతుంది. అది అంటే ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడ ఓహో ఇదేదో జరగబోతుంది, దానికి ముందే ప్రిపేర్డ్గా ఉండాలా. అట్లా చేయకపోతే మంచి పాటలు కాదేమో, కట్ చేస్తేనే కరెక్ట్ ప్రయత్నంగా ఎక్కించాలి. అది మనం కూడా ఎక్కించాలి, అందరికీ ఎక్కించాలి ప్రయత్నం చేస్తాం. మరి ఇంత కష్టాల్లో ఉన్న రైతుకి ఏం చేస్తారు అబ్బా అని అడిగితే నిజమే కదా, ఏం చేయగలం, చంద్రబాబు నాయుడు లాభం ఏముంది, పరిస్థితి బాగాలేదు కదా అని అనుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగా ఘోరంగా ఉంది, ముందు నిలబడాలి కదా అనేది. ఈయనగా కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రానికి బహుశా ఆ పేరుతో మందులు ఒక్కొక్కటి 100 రూపాయలది, 1,00,000 రూపాయలు అని చెప్పి అవి తెప్పించేవాడు. క్వారంటైన్లో అవేవో పెట్టి దానిల మీద ఒక 10,000 కోట్లు అది కొట్టేసేవాడు. ఇంకా అటు వచ్చేది ఇటు ఇవ్వాల్సినవన్నీ క్రైసిస్ కదా, మనకు కోవిడ్ ఇది ఉంది కాబట్టి రావాల్సింది రాలే కాబట్టి ఏం చేయలేమని చెప్పి దాన్ని చుట్టేసేవాడు. మనం మాట్లాడుకుంటున్నాం మొక్కజొన్న ఇంత క్రైసిస్ ఉంటే ఎందుకు ఒక మంత్రి మాట్లాడట్లేదు. అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు. ఆయన చేయాల్సింది ఏంది, కూర్చొని వేలకు మొక్కజొన్న ఎందుకు ఇది లేదు, దానికి సంబంధించి ఏం చేస్తారు, అలాగే శనగలు ఎందుకు ప్రభుత్వం ఏం చేయాలి, దానికి అసలు మేము ఏం చేయాలనుకుంటున్నాం ప్రభుత్వం చెప్పాలి కదా. ఎక్కడ అసలు ప్రభుత్వం లేడుగా. ఆయన అచ్చప్పడు, అచ్చెన్నాయుడు ఆయన అచ్చప్పడు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దాని మీద ఇప్పుడు మాట్లాడతారు కావాలంటే. ఎందుకంటే ఈయన అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారు కదా, ఇమ్మీడియట్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు కడపలో ఒక లోకల్గా జరిగిన ఒక మర్డర్ ఏదో దానికి సంబంధించింది ఓపెన్ షట్ చేసేది క్లియర్గా అక్కడ వాళ్ళకు జరిగినది ఆ మీడియాలో కూడా వచ్చింది. అక్కడ ఏదో గంజాయి బ్యాచ్ వీళ్ళ మధ్య గొడవలు జరిగాయి, అది ఎట్లా పోయి మర్డర్కు దారి తీసింది. 4 రోజుల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు కొత్తగా చేయించినారు. అది ఓకే, దాని గురించి కోర్టులో తేలుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏమన్నా పెట్టుకొని వాళ్ళు ఎలాగో తప్పుడే ఎవడో తీసుకుంటాడో వాంగ్మూలం తప్పుడు కేసే ఫలానా సుబ్బారాయుడు వచ్చి వాంగ్మూలం ఇస్తాడు, ఆయన ఫలానా ఎలా అయిపోయి చెప్తాడు, ఆయన తీసుకొస్తారు, రిమాండ్ రిపోర్ట్లో చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళగా ఇవే నడుస్తున్నాయి కదా. అగ్రికల్చర్ మినిస్టర్ అది మాట్లాడతాడు, ఇది మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ అదే మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ అది మాట్లాడతారు, తను చేయాల్సిన వ్యక్తిగత కాన్స్టిట్యూన్సీ మిగిలిన వాటి గురించి వాళ్ళు మాట్లాడరు. అలాగే వెల్ఫేర్ మినిస్టర్ అది మాట్లాడరు, ఇదే మాట్లాడతారు. ఇప్పుడు 2 రోజుల నుంచి నిన్న ముఖ్యమంత్రి అనుకుంటాడు రాగా, ఆయన పోయిపోయి ఎక్కడెక్కడ ఏదో ఇండస్ట్రీ అనకాపల్లి అసలు ఒక ఇండస్ట్రియల్ మీటింగ్లోకి వెళ్ళి అసలు ఏమి సంబంధము. ఇప్పుడు మనం ఒకవేళ ఇర్రెలవెంట్ మనం లెక్కలేక వేసుకునే అవసరం లేకపోతే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. లెక్కలేక వేసుకోవాల్సిన వాళ్ళ మీద దానికి సమాధానం ఇవ్వాలి. అక్కడ వచ్చేసి దీని గురించి మాట్లాడతారు, దస్తగిరి మర్డరు ఇది ఒకటి, ఈ పార్టీ మర్డర్ల పార్టీ. ఎందుకు నువ్వు అసలు ఎందుకు ఉలిక్కి పడతాడో నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అదేమి లేదని అనుకుంటే ఎందుకు దాని గురించి మాట్లాడు. ఎందుకంటే నువ్వు మర్చిపోయినా మన పద్ధతులు వేసిన ప్రజల ఇష్యూసే రైజ్ చేస్తున్నావు, అవి గుంజుకుంటున్నాయి, వాటికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలా, 2 రోజులు ఇదే తిడతా అంటే చచ్చినట్టు మనం ఏదో ఒకటి అసలు గాలిలోంచి కథ పుట్టించడము, ఏదో ఒకటి తీసుకురావడం. దానికి 2 రోజులు అయినాక మనం రిప్లై ఇవ్వకపోతే, ఎవరో మాట్లాడకపోతే ఆ పేపర్ల నిండా ఆ మీడియా నిండా వాళ్ళు 100ల కొద్ది పెట్టిన యూట్యూబ్ ఛానల్ నిండా ఇదే వస్తున్నప్పుడు ఎక్కడో చోట రియాక్ట్ అవుతాం. అయ్యేసరికి దానికి ఒక షేప్ వస్తుంది, మొత్తం కథ ఏముండదు. అది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అసలు అది ఎప్పుడైతే మనం రిప్లై ఇస్తామో దాని మీద మళ్ళీ చేస్తే ఈ ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఈ అమరావతి పేరు మీద కొట్టే దోచుకుంటూనే ఉన్నాడు. మధ్యలో మనం ఏ రోజైతే బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మామిగన్ అనే స్లోగన్ ఇచ్చి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇక్కడైతే
అతి తక్కువ దీంతో పూర్తి అవుతుంది నాయన. నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు కాదు, కాబట్టి ముందు స్టాప్ చేయి. అక్కడ ఇక్కడ మొదలు పెట్టమన్న రోజు నుంచి మీరు గమనిస్తే 10 రోజులు ఏమైంది. ఇంకా ఈ ఇష్యూస్ పక్కన రైతులకు సంబంధించి మొక్కజొన్న దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఉండడానికి ఒకటేసారి కంటిన్యూస్ అంటే అసలు సంబంధం లేని వీళ్ళకు లేని అవాస్తవాలన్నీ తీసుకొచ్చేసి రోజువారీ వహిస్తున్నారు. అయితే మనకు సంబంధించి మీ దీని వరకు వచ్చేసరికి ఇష్యూస్, ఈ లైవ్ ఇష్యూస్ అంటే నేను అనేది లక్షల మంది మనకు దాదాపు ఈ మొత్తం స్టేట్ అంతా తీసుకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు మెజారిటీ అగ్రికల్చర్ సెక్టర్ అనేది డిపెండ్. అంటే ఆ ఆ నొప్పి అనేది బాగా జరిగింది అనేది తెలుస్తుంది, ఎందుకంటే మనకు తెలుస్తుంది సాంగ్. లేదు దెబ్బ తగిలిందంటే నొప్పి తెలుస్తుంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం వాళ్ళతో కలవడం, వాళ్ళకి గుర్తు చేయడం, ఇది ఇట్లా జరుగుతుంది చూడండి, ఆ రోజు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, సొలేస్ ఇవ్వడం, వీలైతే సొల్యూషన్ ట్రై చేయడం. సొల్యూషన్ ట్రై చేయాలంటే ముందు మనం ఇప్పుడు ఈ నేను మద్దతుదారులకు సంబంధించింది కొంచెం ముందు నుంచే మనం అలర్ట్ కావడం, రిప్రజెంటేషన్లు ఇప్పించడం, వాళ్ళతో మేము ఉన్నామని చెప్పడం పక్కకు. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండడం కోసం ముందే నేను అన్నవన్నీ తయారు చేసుకుని సరంజామా తరగతి పెట్టుకోవడం మొదలు కావాలి.